సోదరులారా, గురుబంధువులారా, పరమ పవిత్రము పావనము శుభకరమైనటువంటి గురువారం నాటి సాయి సుధాలహరి సత్సంగానికి శుభస్వాగతం. ఎప్పటికప్పుడు మన సత్సంగాన్ని వీలైనంత మెరుగుపరుచుకుంటూ పురోగమించాలనేది మన భావన, మన ధ్యాస, మన సాధన, మన ప్రయత్నం. అందుకు మనకు లభిస్తున్న గురుకృపా విశేషం కూడా. ఈరోజు మన సత్సంగాన్ని ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రారంభించుకుందాం. ఆస్వాదిస్తాం, అనుభూతి చెందుతాం. ప్రయత్నం చేయండి. బాబా హారతులు సాయిని ధ్యానించటంలో ఒక ప్రధానమైనవి. సాయిబాబా వారి విషయంలో ప్రత్యేకమైనది బాబా హారతి. అందులో 30 పాటలు ఉన్నాయి. 1910 ప్రాంతంలో ప్రారంభమైన హారతులు అట్లా నేటికి ఏనాటికి కొనసాగుతాయి. అయితే ఆ పాటలో ఒక భక్తుడు బాబా సమాధి ఎదుట దూరంగా నిలబడి పాడేవాడు. ఆయనకు బాబాతో గొప్ప అనుభూతులు ఉన్నాయి. ఆయన ఆ పాట కన్నీళ్లు గారుస్తూ పాడేవాడు. రుసో మమ ప్రియాంబికా మజవరి పితాహి రుసో, రుసో మమ ప్రియాంగన ప్రియసుతాత్మజాహి రుసో, రుసో భగిని బంధుహి శ్వశుర సాసుబాయి రుసో, నదత్త గురు సాయి మా మజవరి కథీహి రుసో అని కన్నీళ్లతో ఆ పాట విన్న వాళ్ళందరి హృదయం ఆర్ద్రమయ్యేది. ఆ పాటను 1934 ప్రాంతంలో సంధ్యహారతిలో కలిపి పాడతారు. ఇప్పుడు అది ఎవరైతే తన హృదయంలోంచి దాన్ని హృదయ విపంచిగా ఆత్మార్పణగా సాయిబాబా వారికి సమర్పించుకున్నాడో ఆ భక్తుడి పేరు బివి దేవ్. అతడి జీవితం, అతడి ఆధ్యాత్మిక సాధన ఆ విధంగా ఆయన పురోగమించటానికి కావలసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒక విచిత్రమైనది ఏంటంటే, ఆయనకు 1914వ సంవత్సరంలో సరిగ్గా ఈరోజు ఏప్రిల్ నెల 2వ తేదీన గురువారం, ఆ రోజు కూడా తెల్లవారబోయేటప్పుడు కలలో సాయి దర్శనమిచ్చారు. అందులో ఆయన మహా ప్రేమగా అనుగ్రహించారట. స్వప్నంలో మేడ మీద కూర్చునున్నాడు. అప్పుడు బాబావారు ప్రశ్నించారు, ఆ గ్రంథం నీకు అర్థమవుతుందా అన్నారు. లేదు అన్నాడు దేవ్. ఎప్పుడు అర్థం చేసుకుంటావు? బాబా ప్రశ్నించారు. అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి. మీ అనుగ్రహం లేకుండా గ్రంథపఠన కేవలం శ్రమ, అర్థం చేసుకోవటం అంతకంటే కఠినమని నేను గట్టిగా అనుకుంటున్నాను అని జవాబు ఇచ్చాడు. బాబా అన్నారు, గ్రంథం చదివేటప్పుడు నీవు చాలా తొందరపడుతున్నావు. ఏది, నా దగ్గర కూర్చొని చదువు, చూస్తాను అన్నారు. ఏం చదవను? ఆధ్యాత్మికతకు సంబంధించినది చదువు అని బాబా ఆజ్ఞ ఇచ్చారు. అతడు లేచి ఆ గ్రంథాన్ని తీసుకురావటానికి వెళ్ళబోతుండగా మెలకు వచ్చింది. ఇంతకీ ఆ గ్రంథం ఏమిటి? అంతకుముందు 1 సంవత్సరం నుంచి అతను నిరంతరం ప్రయత్నిస్తూ పారాయణ చేస్తున్నటువంటి గ్రంథమే జ్ఞానేశ్వరి భగవద్గీత. దానికి సంబంధించిన వివరణే ఈనాటి మన సత్సంగం. అది ఏమిటంటే, అంతకు సుమారుగా వచ్చి కొన్నేళ్లుగా బాబా దగ్గరికి వెళుతున్నాడు ఈ బివి దేవ్. కానీ అతడికి ఒక ఆలోచన వచ్చింది. అందరూ భక్తులందరూ కూడా జ్ఞానేశ్వర మహారాజ్ మరాఠీ భాషలో రాసిన జ్ఞానేశ్వరి అనే పేరు కలిగిన భగవద్గీత వ్యాఖ్యానాన్ని
సరళ వ్యాఖ్యానాన్ని శ్రద్ధగా పఠించాలి అని అనుకున్నాడు. సరే, అది ఎప్పుడు ప్రారంభించినా వెంటనే ఆగిపోతుండేది, నియమంగా పఠించలేకపోయేవారు. కానీ ఎన్నాళ్ళైనా సరే అది కుదరలేదు. చివరికి ఒకసారి దేవు 3 మాసాలు సెలవు తీసుకుని షిరిడీ వెళ్ళాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చి ఒక ప్రశాంత ఆధ్యాత్మిక జీవనం గడపాలా అనుకున్నాడు. సరే, ఇతర కార్యక్రమాలు, ఇతర గ్రంథాలు ఎన్నైనా చదవగలుగుతున్నాడు, కానీ జ్ఞానేశ్వరి దగ్గరకు వచ్చేటప్పటికి అది సాధ్యపడకుండా వచ్చింది. అప్పుడు ఒకటి అనుకున్నాడు, బాబా ఏ రోజైనా జ్ఞానేశ్వరి చదవమని ఆజ్ఞాపిస్తేనే ఇంకా చదువుతా, లేకపోతే దాని జోలికి పోను అని. అతడు ఒక సందర్భంగా షిరిడీ వచ్చినప్పుడు బాపు సాహెబ్ జోగ్ అడిగాడు, మీరు ఎందుకు నిత్యం జ్ఞానేశ్వరి పఠించరు, ఎంతోమంది చదువుతారు కదా భక్తులంతా అని. నాకు బాబా ఆజ్ఞాపిస్తేనే చదువుతా, నాకు కూడా చదవాలని అయితే ఉంది అన్నారు. అతడు ఒక చిన్న టెక్నిక్ చెప్పాడు ఆయన. ఎవరు? బాపు సాహెబ్ జోగ్ రోజు హారతి ఇస్తాడు. ఆయన ఏం చెప్పాడంటే, మీరు ఒక జ్ఞానేశ్వరి ప్రతిని పట్టుకోండి, ఆ పుస్తకం తీసుకుపోయి బాబా చేతిలో పెట్టండి, ఆయన కొంచెం సేపు ధ్యానం చేసి మీ చేతిలో పెడతారు, మీరు ప్రారంభించండి అన్నారు. లేదు లేదు, బాబా ఆజ్ఞాపిస్తేనే, నేను అటువంటి యుక్తితో మాత్రం పనిచేయను, ఆయన ఆజ్ఞ ఉంటేనే. నా మనసు ఆయనకు తెలుసు కదా, స్పష్టంగా చదవమని ఆయనే చెప్పగలరు, అలా చెప్పినట్టయితేనే చేద్దామని అనుకుంటున్నాను. సరే, సాయిబాబా దగ్గరికి వెళ్ళారు. వెంటనే బాబా ఆ రోజు 2-3 సార్లు దక్షిణ అడిగి తీసుకున్నారు. అతడు ఆ డబ్బు తెచ్చి సమర్పిస్తున్నాడు. కానీ అతను ఏం చేస్తా అంటే, ఎప్పుడు తీరిక దొరికినప్పుడల్లా షిరిడీలో చుట్టూ ఉండే భక్తులు పోయింది బాబా కోసమే అయినా చుట్టూ విషయాలను విస్మరించరు. ఫలానా అతనికట బాబా ఎక్కడో దూరంగా ప్రత్యక్ష దర్శనం ఇచ్చారట, అదట ఇదట అని చాలా దివ్యలీలా విలాసాలు చెప్పుకుంటూ ఉంటారు. అట్లాగే బాలక్రామ్ మాన్కర్ అనే భక్తుడు అక్కడున్నాడు షిరిడీలో. అతనికి బాబా ప్రత్యక్షంగా ఎక్కడో దూరంగా అతన్ని పంపి అక్కడ దర్శనం ఇచ్చారనే విషయం భక్తులంతా చెప్పుకుంటున్నారు. అది విని ఆయన ద్వారా వినాలనుకున్నాడు ఈయన. ఆ విధంగా మాన్కర్ని అడిగాడు. అప్పుడు మాన్కర్ ఎలా అన్నారంటే, బాబా కృపను మీరు ఎలా పొందారండి అంటే, రేపు ఆరతి ముగిశాకరా ఆ వివరం అంతా చెబుతానన్నాడు ఆయన. సరే, 2వ రోజు మళ్ళీ ద్వారకామాయికి వెళ్ళగానే మళ్ళీ బాబా దక్షిణ అడిగారు. ఒక 20 రూపాయలు దా అన్నాడు. సంతోషంగా సమర్పించారు. అతను ఒక పక్కన పోయి కూర్చొని ఉన్నాడు. ఈ జనంలో ఇరుకు స్థలంలో అతను ఎట్టా ఉన్నాడు, ఎక్కడున్నాడు అన్నారు బాబా. ఇదిగో బాబా నేను ఇక్కడ ఉన్నానన్నాడు దేవు. అప్పుడు బాబా అన్నారు, అతడు బాబా చెప్పినంత ఇచ్చినా ఏమిటి, ఎందుకు 7 ఇచ్చావు అన్నారు. 20 ఇచ్చాను బాబా. మరి డబ్బు ఎవరిది? మీదే బాబా. మరి నువ్వెందుకు పారిపోతున్నావు? రా, ఇలా రా, నా దగ్గర కూర్చో ప్రశాంతంగా అన్నారు. దేవు వెళ్ళి కూర్చున్నాడు. నిత్య నియమానుసారం అందరూ భక్తులు హారతులు అవ్వగానే వాళ్ళ వసతి గృహాలకు వెళ్ళిపోయారు. వీళ్ళు కూడా వెళ్ళారు. దేవట్ట వెళ్ళాడు. బాలకరామ్ మాన్కరు అతను ఇద్దరు కలుసుకున్నారు. వెంటనే బాబా నిన్ను ఉపాసనలు ఎలా నియమించారు, బ్రహ్మచింతన ఎలా చేయాలో నీకు చెప్పినారా, నా జిజ్ఞాసను తీర్చు అని ఇలా ప్రశ్నించారని హేమత్వంతు రాశాడు. సరే, ఇతడు జవాబు చెప్పేలోగానే బాబా నుంచి పిలుపు వచ్చింది. నేను తీసుకురమ్మన్నారు అని. వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరితో ఏం మాట్లాడుతున్నావు అన్నారు. సరే, ఈ విధంగా బాలకరామ్ మాన్కర్తో మాట్లాడుతున్నాను. ఆయన సరే మళ్ళీ దక్షిణ అడిగారు. అప్పుడు ఒక మాట అన్నారు, ఎందుకు, నేనేమో నీకు జరీ తలపాగా ఇవ్వాలనుకుంటాను, నువ్వేమో చింకి గుడ్డలు దొంగిలిస్తావా? ఆ చింకి గుడ్డలు ఎక్కడ తీసుకున్నావో ఎక్కడ పెట్టావో చెప్పు, నువ్వు అక్కడే ఉన్నావు, ఇంకెవరు లేరు అన్నారు. బాబా నేనేమి ఇక్కడేమి లేవు కదా బాబా అనేదో అనబోయాడు. చివరికి బాబా కఠినంగా అతన్ని ఎప్పుడైనా దొంగిలించిన విషయాలు చెప్పాల్సిందే అని చాలా ఇదిగా మాట్లాడారు.
అతనికి ఏం అర్థం కాలేదు. ఒక స్థాయిలో అయితే కొడతారేమో అని కూడా అనిపించింది, కానీ బాబాయ్ ఏం కొట్టలేదు. సరే అయిపోయింది. అతను వెళ్ళబోకపోతేనా ఎక్కడికి పోతావు అంటారు. కొంచెం సేపు అయిన తర్వాత అన్నారు, ఈ ముసలాడి మనసు నొచ్చుకున్నట్టుంది అని. చింకి గుడ్డల మాట పెట్టి నిన్ను గాయపరిచానా, అయినా దొంగిలిచ్చింది ఒప్పుకోవాల్సిందే అని అంతా దైవం చూస్తాడంటూ, తమ్ముడు దక్షిణిస్తావా అని అతని కళ్ళలేకి చూశాడు సాయిబాబా వారు. ఎంత తీసుకురాను అంటే 12 తీసుకురమ్మన్నారు. సరే అతడు వెంటనే చూస్తే అతని దగ్గర చిల్లర లేదు. కొంచెం సేపటికి సరే పోనీలే నాకొద్దు కానీ 2 సార్లు ఇచ్చావుగా చాలు. సరే ఈలోగా అతను దక్షిణ తెచ్చి సమర్పించాడు. పాదాభివందనం చేశారు. ఏం చేస్తున్నావు అన్నారు అతన్ని. ఏం లేదు, వెళ్ళి వాడాలో కూర్చుని నిత్యము నియమంగా గ్రంథాన్ని పఠించు. వినాలా అన్నారు కానీ జ్ఞానేశ్వర్ అనలేదు. అంటే అర్థమైంది, అతని హృదయంలో ఏదైతే ఉన్నదో పట్టుబట్టాడనమాట అతను. అంటే బాబా ఇది చెప్పాలి, ఇలా జరగాలి అని అనుకోకూడదు. ఆయన ఏం చెప్తే చేస్తాను అనుకోవడం కరెక్టు. అట్లా కాకుండా అన్నందువల్ల నియమంగా గ్రంథాన్ని పఠించు. నీవు చదువుతూ భక్తిగా అందరికీ దాన్ని గురించి అర్థాన్ని తెలియచేస్తూ ఉండు. నేనేమో నీకు చక్కటి జరీశాలు అని ఇవ్వటానికి ఇక్కడ ఉంటే, నువ్వేమో చింకి గుడ్డలు దొంగిలించటానికి ఎందుకు పోతావు అన్నారు. దానికి పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు అద్భుతమైన వివరణ చెప్పారు. ఆ వివరణ ఏంటంటే, సాయిబాబా స్వయంగా మనకి గురువుగారు అనుగ్రహించేది అద్భుతమైన జరీశాలువ వంటి అనుగ్రహం. మనంత మనం వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి వాళ్ళ అనుభవాల్లోంచి ప్రయత్నించి తెలుసుకోవాలనుకునేది చింకి గుడ్డల వంటిది. వాళ్ళ అనుభవం వీళ్ళ అనుభవం మనకు వదిలివేసినటువంటి పాత గుడ్డల వంటిది. అది కాదు, సాయి అనుగ్రహాన్నే పొందాలి, అందుకే ప్రయత్నించాలి అని. అంతే. ఇంకా ఆ రోజు నుంచి అతడు 1 సంవత్సరం పాటు మహాశ్రద్ధగా జ్ఞానేశ్వరిని తాను చదువుకుంటూ సాటి వాళ్ళకి చెప్పడం ఆరంభించారు. ఆ విధంగా ఆ సంవత్సరం అయిన తరువాత అద్భుతమైన రీతిలో గురు కృపా విశేషాన్ని ఈ విధంగా చెప్పారన్నమాట. ఏమిటి, ఆయనే అనుగ్రహించి అది ఎలా సార్థకం అవుతుందో చెప్పారు. మరి అది సార్థకమైందా? తప్పకుండా. రుసో మమ ప్రియాంబికా మజవరీ పితా హీ రుసో, రుసో మమ ప్రియాంగనా ప్రియసుతాత్మజా హీ రుసో, రుసో భగిని బంధు హీ శ్వశుర సాసుబాయి రుసో, నదత్త గురు సాయి మా మజవరీ కథీ రుసో. ఆ విధంగా సాయిబాబా భక్తులందరూ ఒక అద్భుతమైన రీతిలో గురు కృపను కటాక్షాన్ని పొందారు. ఆ అనుగ్రహ రూపమైనటువంటి పరమాద్భుత దివ్య లీలా విలాసం సాయిబాబా చరిత్ర. పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు తాను అన్వేషించి తెలుసుకొని మనకు ఎప్పటికీ పంచుతూ ఉంటారు. ఆయన పంచినటువంటి అనర్ఘ రత్నాల లాంటి మేలిముత్యాలను వజ్రాలను మనం పరుచుకుంటూ ఉంటాం. ఆ విధంగా మన జీవితం, మన సత్సంగం కొనసాగుతూనే ఉంటుంది. మీలో ఉండే పరమాత్ముడికి నమస్కారం. ప్రస్తుతానికి సెలవు.